ఈరోజు ముగ్గు గీస్తూ ఒక చక్కటి కథని వినేద్దాం. వనస్థలిపురానికి రాజు సింహం. మంత్రిగా ఏనుగు ఉండేది. ఏనుగు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ సింహం మంచి రాజుగా పేరు సంపాదించుకుంది. అడవికి రాజైన సింహానికి ఒక్కగానొక్క వారసుడు సింబా. ఒకరోజు సింబా, నాన్నగారు, నన్ను అడవికి రాజుగా ప్రకటించి మీరు విశ్రాంతి తీసుకోండి అంది. సింబాకు ఆవేశం చాలా ఎక్కువ. అప్పుడే అక్కడికి వచ్చిన ఏనుగు, నీ దగ్గర అడవిని పాలించడానికి ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పు అని అడిగింది. ప్రణాళికలు, పద్ధతులు నాకు అవసరం లేదు. మా నాన్న వారసుడిగా వారిచ్చిన తెలివితో గొప్ప పాలన చేస్తాను అంది సింబా. ఏనుగు ఏమీ మాట్లాడలేదు. సింబాను రాజుగా ప్రకటించింది సింహం. సింబా రాజైన వెంటనే రాజ్యాన్ని పాలించడానికి తన తెలివి సరిపోతుందని భావించి మంత్రిగా ఏనుగుని తొలగించింది. ఒకరోజు వానరుల గుట్ట నుంచి ఒక వానరం సింబా దగ్గరకు వచ్చింది. రాజా, మా గుట్ట దగ్గర ఉన్న చెరువులో దాహం తీర్చుకోవడానికి నీళ్లు కూడా లేవు అంది. అలాగా, ఇంతకీ ఆ గుట్ట ఎక్కడ ఉంది అని అడిగింది సింబా. అడవికి తూర్పు దిక్కున ఉన్న గుట్టనే మా గుట్ట ఉంది అని చెప్పింది ఆ వానరం. ఎండలకు ఎండి ఉంటుంది, వానలు పడగానే నిండుతుంది, ఇక నువ్వు వెళ్ళు అంది సింబా. నెత్తి గోక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరింది ఆ వానరం. ఇంకో రోజు పొద్దున్నే కుందేలు, ఉడత సింబా వద్దకు వచ్చాయి. ప్రభు, నేను బొరియలో దాచుకున్న క్యారెట్లను ఉడత దొంగలించి చెట్టు త్వరలో దాచుకొని తినేస్తుంది అని ఫిర్యాదు చేసింది ఆ కుందేలు. సింబా ఉడత వైపు చూసింది. లేదు ప్రభు, నేను ఆ క్యారెట్లు తోట నుంచి తెచ్చుకున్నాను, కుందేలువి కాదు అంది. ఒరేయ్, పొద్దున్నే మీ తిండిగోలేంటి? నా కళ్ళు మూసి తెరిచేలోపు మీరు కనిపిస్తే ఇద్దరిని నమలేస్తా అంది సింబా కోపంగా. అవి రెండు మెరుపు వేగంతో అక్కడి నుంచి పరుగుదీశాయి. కొన్నాళ్లకు పక్క అడవిని పాలించే పులిరాజు కన్ను వనస్థలిపురం మీద పడింది. అది సింబాపై దాడి చేయడానికి పరివారంతో బయలుదేరింది. పులిరాజు బలమైనదే కాదు, చాలా తెలివైనది. చుట్టుపక్క అడవులన్నీ ఆక్రమించుకుంది. కానీ వనస్థలిపురాన్ని పాలించే బలమైన సింహం, తెలివైన మంత్రి ఏనుగు ముందు పులిరాజు ఎత్తులు ఎప్పుడూ సాగలేదు. ఇప్పుడు అడవి మీద పట్టు లేని, అనుభవం లేని, సలహాలిచ్చే మంత్రి ఏనుగు లేని ఒంటరి రాజు సింబా అని తెలిసి వనస్థలిపురంపై దాడికి బయలుదేరింది పులిరాజు. పులిరాజు పరివారంతో దాడికి బయలుదేరిన వార్త సింబాకు చేరింది. తనకు ఎంత బలమున్నా పులి పరివారం ముందు బలహీనుడనేనని గ్రహించింది సింబా. పులి చేతిలో తనకు చావు తప్పదని సింబా భయపడింది. దూరంగా పులిరాజుతో కలిసి ఏనుగు, తన తండ్రి సింహం రావటం గమనించింది సింబా. ఏనుగు, సింహం సింబా వెనక ఉన్నారని తెలుసుకున్న పులిరాజు దాడిని విరమించుకున్నాడు. దాడి వలన ఇరు వర్గాల్లో ప్రాణ నష్టం జరుగుతుందని పులిరాజుని మైత్రికి ఒప్పించి అతిథిగా తోడుకొని వస్తున్నట్లు తెలుసుకుంది సింబా. తన ప్రతి కదలికను తండ్రి, మంత్రి గమనిస్తూ తనకు తెలియకుండా సరిదిద్దుతున్నారని తెలుసుకుంది సింబా. అడవిని పాలించడానికి బలం ఒక్కటే సరిపోదు. అడవి గురించి, అడవి జీవుల సమస్యల గురించి తెలిసి ఉండాలి. చిన్న చిన్న జీవులను కూడా కలుపుకోగల నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఆవేశం తగ్గించుకొని ఓర్పుతో ఉండాలి. శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేయగల తెలివితేటలుండాలి అని గ్రహించింది సింబా. సింబా, ఆస్తులు, అంతస్తులు, పదవులు, ఆరోగ్యం వారసత్వంగా నా నుంచి నీకు లభించిన జ్ఞానం మాత్రం ఎవరికి వారే సంపాదించుకోవాలి అంది సింహం. అది వెంటనే తన తండ్రిని, ఏనుగును క్షమాపణ కోరింది. తిరిగి తన తండ్రికి సలహాలు ఇచ్చినట్లుగానే ప్రతి విషయంలోనూ తనకు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఏనుగును కోరింది. ఏనుగు తిరిగి మంత్రిగా నియమించుకుంది. సింబాలో మార్పుకు సింహం, ఏనుగు చాలా సంతోషించాయి. మంత్రి ఏనుగు సలహాలు తీసుకుంటూ, జ్ఞానం పెంచుకుంటూ మంచి రాజుగా పేరు సంపాదించింది సింబా. ఈరోజు మన కథ సమాప్తం. మీకు మా కథ, అలాగే నేను వేసే ఈ ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.